హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ కిడ్స్ 2326 వ్లాగ్స్. ఇది నా ఓల్డ్ దుప్పటా అండి. డ్రెస్తో పాటు వచ్చింది. డ్రెస్ అయితే ఎప్పుడో పాడైపోయింది, కానీ ఈ దుప్పటా మాత్రం అస్సలు పాడవలేదు. ఇది తీసుకొనే నాకు 9 ఇయర్స్ అయిపోతుంది. కబోర్డ్లో కనిపించింది. ఇంకా దీన్ని నేను ఇప్పుడు రీయూజ్ చేద్దామని అనుకుంటున్నాను. దీన్ని నేను ఇప్పుడు కుర్తాలాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ దుప్పటాకైతే ఫుల్ బోర్డర్ వచ్చిందండి. చుట్టూ కూడా బోర్డర్ అయితే వచ్చింది. దాన్ని నేను కింద సైడ్ అయితే కట్ చేయకూడదు అనుకుంటున్నాను. కిందకి బోర్డర్ అలా ఉంచేసి సైడ్స్ మాత్రం కొంచెం కట్ చేసి మళ్ళీ సైడ్స్ కట్స్ వస్తాయి కదా, మళ్ళీ అక్కడ కూడా బోర్డర్ ఉంచేద్దాం అనుకుంటున్నాను. దానికి కొంచెం హాఫ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ వచ్చిన బోర్డర్లో హాఫ్ మాత్రమే ఉంచి ఇంకో హాఫ్ కట్ చేసి చిన్నగా ఫోల్డ్ చేసేయచ్చు. సైడ్స్ వస్తుంది కదా కటింగ్, దానికి అలా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. కుర్తా లెంత్ వచ్చి 41 ఇంచెస్ తీసుకొని అక్కడతో కట్ చేసాను. ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ తీసుకొని ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచెస్ కర్వ్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చి 2.5, అలాగే డౌన్ వచ్చి 5.5 తీసుకొని మార్క్ చేసుకున్నాను. చెస్ట్ వచ్చి 38 సైజ్ అండి, అందుకనే నేను 9.5 తీసుకున్నాను. బై 4 చేసుకొని 9.5 తీసుకున్నాను. అలాగే ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకుని అలాగే అప్పటి నుంచి 7 దగ్గర ఒక పాయింట్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి పైనుంచి. అలాగే మిడిల్లో కూడా 7 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. వెస్ట్ దగ్గర 8.5 పెట్టుకున్నాను మార్క్. అలాగే హిప్ దగ్గర నేనైతే 10 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడ మనకు కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి కొంచెం లూజ్గానే ఉంచుకుంటాను. కాబట్టి 10 పెట్టుకొని ఇంకా 3 పాయింట్స్ కూడా ఇలాగా స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. ఇంకా అక్కడైతే కట్స్ పెట్టేసుకోవాలి స్ట్రైట్గా. నెక్కి నేను స్క్వేర్ నెక్కే ఇస్తున్నాను, అందుకని స్క్వేర్ నెక్ కాబట్టి కింద కొంచెం హాఫ్ ఇంచు బయటికి పెట్టి మార్క్ చేసుకున్నాను. అలాగే పైన కూడా ఒక హాఫ్ ఇంచు షోల్డర్ నుంచి నెక్కి హాఫ్ ఇంచు డౌన్ ఇచ్చుకోవాలి. మనం మార్క్ పెట్టుకున్న చోట ఇంకా ఫుల్గా కట్ చేసేసుకోవాలి. ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది పెట్టుకొని ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్టే అలా చేసుకోవాలి. సైడ్స్ ఈ బోర్డర్ ఉంది కదా, నేను ఇప్పుడు కట్ చేయలేదు. అది నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దాన్ని హాఫ్ కట్ చేసి అప్పుడు నేను ఫోల్డ్ చేసుకొని కట్స్ దగ్గర స్టిచ్ చేసుకుంటాను. మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాంతో నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను. లెంత్ వచ్చి నేను ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత ఉంచేసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చి 9.5 తీసుకున్నాను. కరెక్ట్గా అక్కడ బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ వరకు పెట్టేసుకున్నాను. డౌన్ వచ్చి 2.5 తీసుకుని దాని లోపలికి మళ్ళీ ఒక 2.5 పెట్టుకొని కింద లెంత్ వచ్చి కింద స్లీవ్స్ విడ్త్ వచ్చి 6 తీసుకొని ఒక 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఇంకా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. నార్మల్ స్లీవ్సే కట్ చేసుకున్నాను. స్లీవ్స్ 2 పీసెస్ కూడా మన ఫ్రంట్ పార్ట్ ఏదో వస్తుందో సెట్ చేసుకొని పెట్టుకొని మిడిల్కి ఒక చిన్న మార్క్ ఇచ్చుకోవాలి. మార్క్ ఇచ్చుకున్న తర్వాత దానికి కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చే 2 హ్యాండ్స్ కూడా ఒకే సైడ్ ఉంచుకొని ఒక హాఫ్ ఇంచ్ మిడిల్లో హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం.
ఫ్రంట్ పార్ట్ తీసుకొని అది మెయిన్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టి నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నెక్ అయితే బాగా వచ్చింది. అలాగే ఇప్పుడు సైడ్స్ కూడా స్టిచ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టి మెయిన్ సైడ్ వైపు లైనింగ్ పెట్టాలి. లైనింగ్ పెట్టి సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్స్ దగ్గర కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర నాకు ఎందుకో కొంచెం డల్గా అనిపించింది, అంటే లుక్ అయితే అంతగా నచ్చలేదు. మళ్ళీ నాకు అనిపించింది పైపింగ్ వేద్దామని ఎల్లో కలర్తో. నా దగ్గర ఉన్న ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని 2 ఇంచెస్ వరకు కట్ చేసుకొని సేమ్ ఇలా పైపింగ్ అయితే వేశాను. చాలా బాగా వచ్చింది. నెక్ ఒకసారి కట్ చేసిన తర్వాత సెకండ్ టైం పైన పైపింగ్ వేయాలంటే కొంచెం జాగ్రత్తగానే వేయాలండి, స్లోగా వేయాలి, లేకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. కాబట్టి అది మాత్రం మనం బాగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్కి కింద బోర్డర్ ఉంది కదా ఎల్లో కలర్ది, అది అటాచ్ చేయాలనుకుంటున్నాను. అది ఫుల్గా బోర్డర్ పెట్టకుండా దానికి కొంచెం హాఫ్ ఎల్లో కలర్ పార్ట్కి కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తాను మిగిలింది. స్లీవ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి అటాచ్ చేసేసుకోవాలి. కింద ఎల్లో కలర్ది బోర్డర్ ఉంచుకున్నాం కదా, అది వీడియో చూపిస్తున్న విధంగా దానికి కలిపి స్టిచ్ చేస్తాను. చేసిన తర్వాత లుక్ అయితే బాగుంది, బాగా వచ్చిందండి. సేమ్ అలాగే 2 స్లీవ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్లీవ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. అది ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది చూసుకొని స్లీవ్స్ మార్క్ పెట్టుకొని డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. స్లీవ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర 8.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని, అలాగే స్లీవ్స్ లూజ్ వచ్చి నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ 2 మార్క్స్ను జాయింట్ చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకొని జాయింట్ చేసుకోవాలి. అలాగే ఫిట్టింగ్కి నేను చివరి నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. అలా ఒక లైన్ డ్రా చేసుకొని, అలాగే మనం చివరిన కట్స్ ఎక్కడి వరకు అయితే మనం పెట్టుకుంటామో అక్కడ వరకు లైన్ డ్రా చేసుకుని ఉంచుకున్నాను. ఆ కట్స్ ఎలా పెట్టుకోవాలంటే పైనుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్, అలాగే సెకండ్ పాయింట్ కూడా మళ్ళీ నెక్స్ట్ 7 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్, అలాగే 3 7s దగ్గర పాయింట్స్ పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ ఒక సైడ్ కట్స్కి మార్క్ పెట్టుకోవాలి. నేనైతే కట్స్కి నాకు బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఆ బార్డర్నే కొంచెం కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసుకొని కట్స్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది నేను బ్యాక్ నెక్కి పెడదాం అనుకుంటున్నాను. ఇది డ్రెస్ ఫ్యాబ్రిక్తోనే చిన్నగా ప్రిల్స్లా పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా లోపల బ్యాక్ నెక్కి పెట్టి అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ వేసేసుకోవాలి. అంతేనండి, డ్రెస్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ లుక్ అయితే ఇలా ఉందండి. కామెంట్ చేయండి డ్రెస్ ఎలా వచ్చిందో. మీ కబోర్డ్స్లో కూడా ఇలాంటి దుపటాస్ ఉంటే కనుక మీరు ఎక్కువ యూస్ చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. కుర్తా లాగా స్టిచ్ చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.